కృష్ణా పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వర్షపు నీటితో విజయవాడలో ప్రకాశం బ్యారేజీ వద్దకు ప్రవాహం పెరిగింది. దీంతో ప్రకాశం బ్యారేజీ 7 గేట్లను అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. అయితే ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా వరద నీరు ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో మొత్తం గేట్లను అంటే ఇప్పటి వరకు 3 గేట్లను అయితే ఎత్తినటువంటి పరిస్థితి అయితే ఉంది. 3 గేట్లలో కూడా మరొక 4 గేట్లను కూడా కలిపి అంటే మొత్తం 7 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం 7,135 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అందులో సముద్రంలోకి 5,110 క్యూసెక్కులు, కాలువలకు 2,025 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. ఇంకొక పక్కన అయితే మొత్తం రాష్ట్రంలో కూడా వానలు విపరీతంగా కురుస్తాయి అని చెప్పిన నేపథ్యంలో ఎగువన మున్నేరు అలాగే వైరా నుంచి కూడా ఎక్కువగా నీటి ప్రవాహం వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పైనున్నటువంటి జలాశయాలు కూడా నెమ్మదిగా నిండుకుండలా తయారవుతున్నాయి. దాని నుంచి కూడా కృష్ణానది వరద నీరైతే ముందుకు ప్రవహించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకొక పక్కన మరో 24 గంటల్లో ఈ వాయుగుండం ఏదైతే ఉందో వాయుగుండం బలహీనపడి ముందుకు అంటే ఒడిశా ఛత్తీస్గఢ్ మీదుగా కదులుతూ ఉన్నది. ఖచ్చితంగా ఒడిశా వద్ద పూరికి సమీపంలో నదీ తీరం సముద్ర తీరం దాటుతుంది అని చెప్పనైతే ఇప్పటిదాకా అధికారులు అయితే చెప్తున్నారు. ఇంకొక పక్కన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. అలాగే ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పని కూడా తెలుస్తుంది. ఇంకొక పక్కన కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలలో తేలికపాటి వర్షాలు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే ఇప్పటిదాకా చెప్తున్నారు. ఇంకొక పక్కన సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశామని, దీనికి సంబంధించినంత వరకు పూర్తి జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పేసి విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అయితే చెప్పారు. అయితే దీనికి సంబంధించి కొద్దిసేపు ఈ రోజు సాయంత్రానికి కూడా పూర్తి స్థాయిలో వాయుగుండం అయితే బలహీనపడి తీరం దాటేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పనైతే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి తుఫాను ప్రభావం కూడా ఉండడంతో మరొక పక్కన కృష్ణా నదికి కూడా పైన ఉన్న చోట వానలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా నదికి వరద అయితే ముంచుకొచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే నేపథ్యంలో పులిచింతల గేట్లను కూడా ఏదైతే పులిచింతల ఎత్తిపోతల నుంచి ఇప్పటి వరకు నీటిని విడుదల చేశారో ఆ పులిచింతల గేట్లను కూడా దింపివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పులిచింతల ఎత్తిపోతలను కూడా ఆపేసి ఇటు పక్కన ఏదైతే పులిచింతల వైపు నుంచి కూడా కొంతవరకు అంటే కాలువలకు మాత్రమే విడుదల చేస్తున్నారు. అక్కడ పూర్తిగా నిండినటువంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి కూడా నీటిని విడుదల చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. బ్యారేజీల వద్ద నీటి వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ గేట్లను ఎత్తి సముద్రంలోకి కొంత నీటిని అలాగే కాలువలకు కొంత నీటిని విడుదల చేస్తూ పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులు అయితే పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజలు కూడా సహకరించి అవసరమైతేనే బయటకు వచ్చేటటువంటి విధంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పనైతే అధికారులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ కోటితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.